పాప పరిహారార్థ బలి ఉంది. యేసు రక్తం ప్రతి పాపం నుండి మమ్మల్ని పవిత్రుడిగా చేస్తుంది. పరిశుద్ధుడైన యేసుని ఆశ్రయిస్తే, యేసులాగా ప్రార్థిస్తే సహనము, వాక్య ధ్యానము, పవిత్రంగా మీ హృదయం మారిపోతుంది. మీ హృదయంలోంచి జీవ జల నదులు పారుతాయి. 22లో రోమీయులు రాసిన పత్రిక 1:22 వారి అవివేక హృదయం అంధకారమాయను, వారు జ్ఞానములని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయో, పశువుల యొక్కయో, చతుష్పాదిక జంతువుల యొక్కయో, పురుగుల యొక్కయో ప్రతిమ స్వరూపానికి మార్చేశారు. అక్షయుడండి దేవుడు. బగ 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 మండుతాడు. కోటి సూర్యుల కాంతి అంటే సూర్యుడిని ఎక్కడికి తీసుకొచ్చానంటే ఓన్లీ ఉపమానమే సూర్యుడు. కోటి సూర్యుల కాంతిలో బగ 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 మండేది మన యేసయ్య. తండ్రి కుడి పార్శ్వమున కూర్చుంది మన యేసయ్య. దేవుని మహిమను, అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్క, పశువుల యొక్క, చతుష్పాది యొక్క, జంతువుల యొక్క, పురుగుల యొక్క ప్రతిమ స్వరూపానికి మార్చేశారు. అవివేక హృదయం అంధకారమైన వారి జ్ఞానములని చెప్పుకుంటూ బుద్ధిహీనులు అయిపోతున్నారు. ఇరుకు మార్గము, విశాల మార్గము 2 ఉన్నాయి. దుర్నీతి చేత సత్యమును అడ్డగిస్తే నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవిస్తున్నాడు. విశ్వాసం అంతకంతగా పెరిగి దేవుని నీతి దాంట్లో పారుతుంది. పరిశుద్ధుల శిబిరాలు, పరిశుద్ధుల స్థావరాలు మీద సైతాను అటాక్ చేస్తున్నప్పుడు సాతాను బంధకాల నుంచి విడిపించబడడానికి వాక్శక్తితో ప్రతి బంధకాలు విడిపోతాయి, ప్రతి కట్లు విడిపోతాయి. విరక్తి జీవితం నుంచి విడిచిపెట్టండి. డేవిడ్ బయడినాడు, ఒక ఆత్మను కూడా రక్షించలేదు, కానీ ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేశాడు, పెనుగులాడాడు, ఎంతో యుద్ధం చేశాడు. యుద్ధం అంటే ప్రార్థన యుద్ధం. భౌతికంగా ప్రార్థన చేసేవాడు, వాక్యం చెప్పేవాడు, ప్రార్థన చేసేవాడు. కానీ ఊరంతా మారిపోయింది. రెడ్ ఇండియన్స్ అంతా కూడా మారిపోయారు. తన ఆరోగ్యం పాడైపోయినా, గుర్రం కొంచెం ఆరోగ్యం దెబ్బతిన్నా, అనేక రీతిలుగా ఆటంకాలు, అడ్డంకులు, శ్రమలు, అగ్ని లాంటి శ్రమలు వచ్చినా తాను నశించిన దాన్ని వెతికి రక్షించడానికి యేసయ్య వచ్చాడని ఆ రెడ్ ఇండియన్స్ అందరినీ మార్పు తీసుకొచ్చాడండి. అద్భుతమైన ఉద్యమం, అద్భుతమైన ప్రార్థన చేసుకున్న మహాపరిశుద్ధమైన తండ్రి యేసయ్య మీకు స్తోత్రాలు. అబ్రహాము, ఆకాశం నక్షత్రాలు చూడు, కింద ఇసుక చూడు, నీ కుమారులు ఎంతలా విస్తరిస్తాను, నేను ఆశీర్వదిస్తానంటే అబ్రహాం దేవుడిని నమ్మిను, అది నీతిగా ఎంచబడిన. అయ్యా, నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవించాడు. అవును తండ్రి, విశ్వాసమూలంగా జీవించడానికి సహాయం చేయండి, కృపను అనుగ్రహించండి, బలపరచండి, స్థిరపరచండి, సిద్ధపరచండి. తండ్రి మీకు స్తోత్రాలు. ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్.